సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్ల గురించి గౌరవనీయులు పెద్దలు నల్లమల్ల ప్రస్తావిస్తున్న ఈ నెల 18 ఎమ్మెల్యే మాచారం గ్రామం అమరావతి డాక్టర్ వంశీకృష్ణ రావడానికి అచ్చంపేటలో ఈ నెల 18న సీఎం పర్యటిస్తున్నట్లు ఆయన వివరించారు. లాంచింగ్ ఆఫ్ ఇందిరా సౌరగిరి జల వికాస స్కీమ్, ఆ స్కీమును మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే లాంచింగ్ చేయబోతా ఉన్నారు. మన ప్రాంతానికి మన నల్లమల్ల ముద్దుబిడ్డ మన నల్లమల్లకు రావడం చాలా సంతోషకరమైన విషయము. మరి ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారి పర్యటన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మరి అనుకోకుండా ఈ స్కీమ్ ద్వారా ఈ ప్రాంతానికి రావడం వస్తున్నందుకు మేమంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, మరి ఈ పథకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 6,10,000 మంది రైతులకు 12,600 కోట్లతోటి దాదాపుగా 6 లక్షల పోడు భూములకు ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ఉన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అడవిలో ఉన్నటువంటి పోడు భూములకు దాంట్లో చిరులు పండించాలి, వాటికి ఇరిగేషన్, ఈ పంట నీరు, పంట నీరు అంటే మనకు జనరల్గా ఈ ఇరిగేషన్ పర్పస్ ఏదైతే వాటర్ కావాలనో ఆ వాటర్ను బోర్ల ద్వారా తీసుకునే అవకాశం ఉంది. కానీ ఫారెస్ట్ శాఖ అధికారులు ఆ ఫారెస్ట్ గుండా ఏదైతే ఎలక్ట్రిసిటీ వైర్లు ఏవైతున్నాయో దాన్ని పోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు. కాబట్టి దీన్ని సౌర అంటే సోలార్ ఎనర్జీ తోటి మోటార్ నడిచే విధంగా బోర్ వేయటం, మోటార్ ఫిట్ చేయటం, దానికి కరెంట్ ఇవ్వటం. కరెంట్ అంటే సోలార్ ఎనర్జీ. ఇవన్నీ కూడా ప్రభుత్వమే పూర్తిగా ₹1 ఖర్చు కాకుండా, బెనిఫిషియరీకి ₹1 ఖర్చు లేకుండా ఇవన్నీ కూడా సమకూర్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే హార్టికల్చర్, దాంట్లో ఈ పండ్లకు సంబంధించినవి ఒకవేళ కోతులు ఏమైనా ఉండి ఇబ్బందికరంగా ఉంటే ఆయిల్ ఫామ్స్ కానీ, లేకపోతే బత్తాయి తోటలు కానీ, లేకపోతే ఇతరత్ర ఈ హార్టికల్చర్కి సంబంధించిన తోటలు పెట్టుకుంటే 2 రకాల లాభం. ఒకటి ఫారెస్ట్ ఇంప్రూవ్ అవుతుంది, రెండవది ఆ రైతుకు మేలు జరుగుతుంది. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం పూర్తిగా భరించి దీన్ని డెవలప్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో గతంలో ఏ ప్రభుత్వానికి, ఏ ముఖ్యమంత్రి గారికి రాని ఆలోచన ఈ ముఖ్యమంత్రి, ప్రజల ముఖ్యమంత్రి, ప్రజాప్రభుత్వానికి